సీఎం రేవంత్ రెడ్డి వల్లే దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ క్యాన్సిల్. టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. 'RRR' తర్వాత ఎన్టీఆర్ రేంజ్ ఏమిటి అనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ఇక ఎన్టీఆర్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత హెవీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2018లో వచ్చిన 'అరవింద సమేత' తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తున్న సినిమా 'దేవర'. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 27న 'దేవర' రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అభిమానులు ఎంత ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 'దేవర' ప్రీ రిలీజ్ ఫంక్షన్ను అనౌన్స్ చేశారు మేకర్స్. 6 సంవత్సరాల తర్వాత మళ్లీ తమ అభిమాన హీరోను ప్రత్యక్షంగా చూడబోతున్నామని ఆనందంలో అభిమానులు ఉన్నారు. అయితే అనుకోకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్ని రద్దు చేయాల్సి వచ్చింది. ఊహించిన దానికి భిన్నంగా రెట్టింపు కంటే ఎక్కువగా వేల సంఖ్యలో అభిమానులు 2 రాష్ట్రాల నుంచి తరలి రావడంతో ఫంక్షన్ నిర్వాహకులు, పోలీసులు వారిని కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఫంక్షన్ను క్యాన్సిల్ చేశారు. ఈ విషయంలో అభిమానులు ఆగ్రహానికి గురైన నేపథ్యంలో ఎన్టీఆర్ వారిని శాంతింపచేసేందుకు ఒక వీడియోని విడుదల చేశారు. దాంతో వారంతా కూల్ అయ్యారు. ఇది ఇలా ఉంటే 'దేవర' ప్రీ రిలీజ్ ఫంక్షన్ క్యాన్సిల్ కావడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక కారణం అని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే 'దేవర' ఫంక్షన్ ఫిక్స్ అయింది. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పోలీసులు కూడా ఫంక్షన్ సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ఆదివారం అనుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే ఒక కార్యక్రమం మాదాపూర్లోని ట్రైడెంట్ హోటల్లో కన్ఫర్మ్ అయింది. దీంతో అసలు సమస్య మొదలైంది. 'దేవర' ఫంక్షన్ కోసం వచ్చిన పోలీసుల్లో చాలామంది ట్రైడెంట్ హోటల్కి వెళ్లాల్సి వచ్చింది. 10,000 మంది అభిమానుల కోసం పోలీసులు ఏర్పాట్లు చేస్తే 30,000 మంది ఫంక్షన్కి రావడంతో కంట్రోల్ చేయడం వారి వల్ల కాలేదు. 10,000 మందిని కంట్రోల్ చేయడానికి నియమించిన పోలీసుల్లోనే చాలా మంది సీఎం ప్రోగ్రాంకి వెళ్లిపోయారు. సీఎం ప్రోగ్రాం ముగించుకొని రాత్రి 8:30 ప్రాంతంలో పోలీసులు తిరిగి వచ్చారు. అప్పటికే నోవాటెల్ దగ్గర జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో హోటల్కి కూడా పాక్షికంగా నష్టం జరిగింది. దీంతో ఫంక్షన్ నిర్వహించడం కష్టమని హోటల్ సిబ్బంది కూడా చెప్పారు. ఆ సమయంలోనే పోలీసులతో అభిమానులు వాగ్వాదానికి దిగారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పోలీసులను నిర్వాహకులకు ఫంక్షన్ క్యాన్సిల్ చేయడం తప్ప మరో మార్గం